క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి, కానీ మనలో అసలు ఎందుకని మనం ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం? అసలు క్రిస్మస్కి ఉద్దేశం ఏంటి? క్రిస్మస్ అనగానే ఎందుకు యేసు ప్రభు పుట్టిన దినం గుర్తొస్తుంది? మనం ఒక్కొక్కటి కనీసం దేవుని బిడ్డలైన మనలో కొన్ని బేసిక్ విషయాలను మనం తెలుసుకొని ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూద్దాం బైబిల్లో నుంచి. అసలు యేసయ్య పుట్టేటప్పుడు అసలు ఆయన పుడతాడు అని చెప్పారు. అసలు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే కూడా చక్కగా రాసుకోండి. ఈరోజు నేను ప్రసంగంలా చేయాలని ఆశపడలేదు, కానీ కొంచెం మీ మనసులోకి దేవుని వాక్యాన్ని తీసుకొని రావాలని ఆశపడుతున్నా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి. యేసయ్య పుట్టక ముందే ఈ లోకములో రక్షకుడు మన కొరకు పుట్టబోతున్నాడు. ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడుతుంది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండబోతుంది, పరలోక రాజ్యభారం. ఇంగ్లీష్ వర్షన్లో ఏమని రాసి ఉంటుంది అంటే గవర్నమెంట్ అని రాసి ఉంటుంది. ఏంటి? తెలుగులో రాజ్యము అని రాసి ఉంటుంది, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి గవర్నమెంట్ అని రాసి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి. ముందే మనం ఒక్కొక్క వాక్యాల్ని ఒక్కొక్క భాగంగా మనం తీసుకొని వెళ్దాం. ముందే అసలు ఎన్ని సంవత్సరాల ముందు లేకపోతే ఎప్పుడు ఆయన గురించి రాయబడింది చూద్దాం. యెషయా రాసిన గ్రంథం, యెషయా రాసిన గ్రంథం బైబిల్లో ఉన్న అందరూ తీయాలి. నేను పేజ్ నెంబర్తో సహా చెప్తాను, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. 9వ అధ్యాయము 6వ వాక్యం, పాత నిబంధన పేజీ నెంబర్ 575. యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం. ఏలయనగా శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇక రాసిన ఈ మాట మనం చదివితే మనకు శిశువు పుడతాడట. ఏమవుతాడంట? ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు. ఈ మాట యెషయా అనే ప్రవక్త యేసుక్రీస్తు పుట్టక ముందు. హలో, జాగ్రత్తగా విందాం. నేను చెప్పాను, మళ్ళీ ప్రసంగం చేయట్లేదు. కొంచెం మీ మైండ్లోకి ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని రావాలని ఆశపడుతున్నా. క్రిస్మస్ అంటే మనం వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ఎందుకో ప్రసంగాలు తగ్గించి టీచింగ్ పెంచుదాం చర్చిలో అనిపించింది నాకు ఎందుకో. చూడండి, అందుకని ప్రసంగాలు ఉంటాయి, లేవని కాదు, కానీ దానికంటే ముందు లోపలికి మన హృదయంలోకి కొన్ని వాక్యాలు వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. తర్వాత అతని భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. బలవంతుడైన దేవుడు. గట్టిగా చెప్పండి ఆ మాట, అందరూ చెప్పాలి. బలవంతుడైన, ఇగో బలవంతుడైన దేవుడి లోకములో ఒక శిశువుగా పుట్టబోతున్నాడు. మరొక వాక్యం, కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఆయనకి ఎవరి పేరు పెట్టబడుతుందంట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. అలాగే మనం ముందుకు వచ్చి వాక్యంలోకి 6వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ వాక్య భాగాలన్నీ కూడా యేసయ్య పుట్టబోతున్నాడు. చాలా త్వరలో ఈ లోకానికి దేవుడు మనిషిగా రాబోతున్నాడు, పుట్టబోతున్నాడని 780 సంవత్సరాల కిందటే ఏం చేశారట? గట్టిగా రాయబడి ఉంది. చాలా జాగ్రత్త విందాం. ఏమండి, నేను ఒక దైవజనుడి సాక్ష్యం చాలా విన్నాను. దాంట్లో ఒక దైవజనుడి సాక్ష్యాన్ని మధ్యలో తీసుకొస్తాను. ఒక మనిషి పుట్టుకనే దేవుడు ముందు చెప్తే అసలు దేవుడే లోకానికి రాబోతున్నాడని ఒకవేళ చెప్పకపోతే మనం ఎవరం కూడా ఈరోజు నమ్మేవాళ్ళం కా. ఒక తల్లి దేవునిలో అప్పుడప్పుడే పెరుగుతున్నప్పుడు ఒక దర్శనం వచ్చిందంట. అందరు వాక్యం విందాం. ఇటు చూడాలి. దర్శనం వచ్చిందంట. ఏంటి ఆ దర్శనం అంటే, ఇదిగో నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నా నేను, ఆయనకి నువ్వు దావీదు, డేవిడ్ అని పేరు పెట్టాలి అని ఒక స్వరం వినబడిందంట. అప్పుడు ఆమెకి బిడ్డలు లేరు. అయితే ఆ బిడ్డలు లేనప్పుడు ఇదేంటి నాకు ఇలాగొచ్చింది, నాకు మగబిడ్డ పుట్టబోతున్నాడు, డేవిడ్ అని పేరు పెట్టాలి, దావీద్ అని పేరు పెట్టాలి అని ఆ దర్శనం అలా అయిపోయింది. అమ్మాయి వెళ్ళి మందిరానికి వెళ్ళి సేవకుడితో చెప్పిందంట, ఇదిగో అయ్యా నేను ఒక కళ వచ్చింది రాత్రి, ఇదిగో ఆ కళ్ళు నాకు స్వరం వినబడింది, ఇదిగో నాకు మగబిడ్డ పుట్టబోతున్నాడట, దావీదు డేవిడ్ అని పేరు పెట్టాలట. అంటే అమ్మ అయితే దేవుడు నీకు మగబిడ్డని ఇవ్వబోతున్నాడు, ప్రార్థన చేసుకో. అయిపోయింది. కొన్ని దినాల తర్వాత దేవుడు మరొక దర్శనమిస్తూ వచ్చాడు ఆమెకి. ఏంటి అంటే ఒక సైన్యం పరిగెడుతున్నారట, చాలా పెద్ద సైన్యం పరిగెడుతుంటే
ఆ సైన్యము దగ్గర ఆ తల్లి నిలబడి, అయ్యా ఎందుకు పరిగెడుతున్నారు మీరు, ఏంటి కారణం ఏంటి, ఎందుకు ఇంత జనాలు పరిగెడుతున్నారు, ఏమైనా అయిందా, ప్రమాదం ఏమైనా జరిగిందా, కారణం ఏంటి అని అడుగుతుంటే అక్కడ చెప్తున్నారంట, అమ్మా ఇది దావీదు సైన్యం, ఇది డేవిడ్ సైన్యం, ఇది దావీదు సైన్యం ఇది. అంటే దావీదా, ఎవరో కదమ్మా, ఆ బిడ్డ నీ బిడ్డే. ఆ స్వరం మళ్ళీ వినబడుతుంది, ఆ బిడ్డ నీ బిడ్డే అదొక స్వరం వినబడుతుందంట. వెంటనే చూడండి, గమనించండి, ఆ మాట వినంగానే ఉలిక్కిపడి లేచి ఉదయాన్నే మందిరానికి వెళ్ళి దైవజనుడి తలుపులు తట్టి, అయ్యా మళ్ళీ రాత్రి ఒక దర్శనం వచ్చింది, ఒక పెద్ద సైన్యాన్ని చూశాను, అందరూ అంటున్నారు ఇది దావీదు సైన్యము, డేవిడ్ సైన్యం అంటున్నారు. అనగానే, అమ్మా ఏదో ఒక మంచి గొప్ప సేవకుడిని నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదో ఒక గొప్ప జనాంగాన్ని రక్షించబోతున్నాడు దేవుడు నీ సంతతిలో నుంచి, నీ గర్భములో నుంచి అని చెప్తే, కొన్ని దినాల తర్వాత దేవుని మహాకృప వల్ల ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఆ తల్లి డేవిడ్, దావీద్ అని పేరు పెట్టింది. హల్లెలూయా. ఆ బిడ్డ పెరిగాడు, పెద్దవాడయ్యాడు. దేవుని కృపల్ల హోసన్న మినిస్ట్రీస్ లో దైవజనులు లేసన్న గారి దగ్గర ఉన్న డేవిడ్ రాజు గారు అనే దైవజనులు, ప్రైజ్ ది లార్డ్, దేవుడు గొప్పగా వాడుకుని సికింద్రాబాద్ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సంఘాలు దేవుడిచ్చి, ఆయన చనిపోయినప్పుడు, ఆయన సమాధి చేస్తున్నప్పుడు అనేక సైన్యం అదే తెల్ల వస్త్రాలు వేసుకొని, వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోయారు, ఆ అమ్మగారికి ఇచ్చిన దర్శనం, వాళ్ళ తల్లికి ఇచ్చిన దర్శనం, ఆ రోజు అక్కడంట అనుకోకుండా ఒకళ్ళ నోటంట ఒక మాట వచ్చిందంట, ఇది దావీదు సైన్యం అని. ఆ బాడీని మోసుకొని వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక యవనస్తుడు అరిశాడు, ఇది దావీదు సైన్యం, డేవిడ్ సైన్యం అనగానే వాళ్ళ పిల్లల కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన దర్శనాన్ని ఇస్తే, దేవుడు ఒక మాట చెప్తే దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మిన వారందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దావీదు సైన్యం, ఇది. ప్రైజ్ ది లార్డ్. అలాంటప్పుడు ఒక దైవజనుడు గురించి, ఒక మనిషి గురించి, ఆయన పుట్టుకని గురించి ముందే చెప్తే, నేను ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క రాక ముందే 720 సంవత్సరాల ముందే యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు, ఇదిగో లోకానికి రక్షకుడు రాబోతున్నాడు, కుమారుడు అనుగ్రహించబడబోతున్నాడు, ఆయన భుజం మీద గవర్నమెంట్, పరలోకపు గవర్నమెంట్ భారం ఉండబోతుంది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరంట ఆయన? తర్వాత ఆయన ఆలోచనకర్త. ఎవరంటే ఆయన? మనకు ఆలోచనలు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బలవంతుడైన దేవుడు ఆయన. ఆయన కన్నా బలవంతునికి ఎవరు లేరు. దావీదు యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి యుద్ధములో ఆయనకి బలం ఉంది, సైన్యం ఉంది, కానీ బలవంతుడైన దేవుడి మీద ఆధారపడి వెళ్ళేవాడట. ఎందుకంటే నా బలము కన్నా నన్ను సృష్టించిన, రాజుగా చేసిన దేవుని బలము నాకు కావాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండబోతుంది. సరే, యెషయా ప్రవచించాడు. అందరికి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పుడతాడు? కన్యక గర్భవతి, కుమారుడు ఎప్పుడు కంటుంది, ఆ కన్యక ఎవరు అసలు అని అప్పటి నుంచి అంట చాలా మంది స్త్రీలు కన్యకలుగా మిగిలిపోయారట. మా గర్భాన్ని పుట్టాలి, మాకే యేసుక్రీస్తు ప్రభు పుట్టాలని చాలా మంది వివాహాలు చేసుకోకుండా పురుషునికి దూరంగా ఉంటూ కన్యకలుగా మిగిలిపోయారట. అయితే గమనించండి, మరి అంతమంది కన్యకలు ఉన్నప్పుడు మరి వారిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం దేవుని కూడా కష్టతరం అవుతుంది కదా. కానీ అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. ఒకటి, ఏ స్త్రీ గర్భాన్ని పుడుతుందంటే కన్యకకి పుడతాడు. ఎవరికి? గట్టిగా కన్యకకి. రెండోది, యెరూషలేము లేదా బెత్లెహేము కాపురస్తురాలై ఉండాలి, అది రెండవది. మూడోది, యోధా గోత్రము నుంచే అని పుడతాడు. అప్పుడు వాళ్ళందరినీ ఫిల్టర్ చేసుకుంటూ వస్తే చాలా మంది కన్యకలుగా మిగిలిపోయినటువంటి ఆ స్త్రీలు చాలా మంది ఎదురు చూసిన వాళ్ళు యూదా గోత్రం నుంచి పుట్టినవారు కాదు. సో అక్కడ మరి దేవుని వాక్యం నెరవేరదు. అక్కడ కొంతమందిని ఫిల్టర్ చేస్తా వచ్చాడు దేవుడు, కొంతమందిని. తర్వాత చూస్తే యెరూషలేము కాపురస్తురాలై ఉండాలి, అప్పుడే ఆమెకి ఆ వాగ్దానం నెరవేరుతుంది. చూడండి, గమనించండి. ఇప్పుడు ఇలా చూసుకుంటూ వస్తే అందరిలో ఎవరు అవన్నిటికీ కూడా సూటబుల్ అయిన పర్సన్ ఎవరంటే మరియ కనబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, ఆమెకి అప్పటికే నిశ్చితార్థం అయ్యింది, వివాహం అయితే అవ్వాల, చాలా స్పష్టంగా రాయబడింది. అయితే ఒక వాక్యం చూద్దాం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యం, 1:28. ఆ దూత
లోపలికి వచ్చి ఒకసారి 26 నుంచి చదువుదామా. 6వ నెలలో ఆ. గాబ్రియేలను దేవదూత ఆ. గలిలయలోని నజరేతను ఊరిలో గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ఆ. ప్రదానం చేయబడిన ఆ. కన్యక యొద్దకు ఆ. దేవుని చేత పంపబడెను. దేవుని చేత గాబ్రియేలు దూత పంపబడెను. ఆ కన్యక పేరు ఆ. మరియా. మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు మరి ఎవరికి పుట్టాలి అంటే రాయబడింది 720 సంవత్సరాల కిందటే కన్యకకు పుడతాడు. ఎవరు చెప్పండి గట్టిగా. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నందు కానీ కన్యక మరియకి పుడతాడని రాయలా, కన్యకకు పుడతాడు. అయితే చూడండి, ఇప్పుడు ఎవరు ఆ పర్సన్ అని దేవుడు చూసినప్పుడు ఆ కన్యక మరియా. అందుకే అక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా రాశాడు, ఆ కన్యక పేరు మరియా. దాని ఆన్సర్ ఎక్కడ ఇచ్చాడంటే లూకా రాసిన సువార్తలో ఇచ్చాడు. ఆ కన్యక మరియా, ఆమె గర్భాన్న పుడతాడు. అమ్మా, దేవుని దూత వచ్చింది పరలోకం నుంచి వచ్చి నీకు బిడ్డ పుట్టబోతున్నాడు అంటే, నాకు బిడ్డ, నాకు ఇంకా నిశ్చితార్థమే కదా అయ్యింది, నాకు ఇంకా వివాహం అవ్వలేదు కదా. కాదమ్మా, నీ గర్భాన్ని పుట్టబోతున్న ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరి భార్యాభర్తల కలయిక వల్ల కాదు పుట్టేది, ఈయన పరిశుద్ధాత్మతో గర్భము దాల్చబోతున్నాడు. ఇగో లోపలికి ఆయన ఆత్మస్వరూపిగా వచ్చి శరీరాన్ని ధరించబోతున్నాడు నీ గర్భంలో అని చెప్పగానే అంత శుభవార్త వినగానే ఓ పక్కన సంతోషం వేసింది, ఇంకో పక్కన కంగారు కూడా పుట్టింది. వివాహం అవ్వకుండా నీకు బిడ్డ పుట్టాడు అంటే లోకం ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో కూడా ఆలోచించేసింది. కానీ మరియా ఆ నిందని, ఆ బాధని కూడా అనుభవించడానికి సిద్ధపడిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీకు వివాహం అవ్వకుండా, అయ్యా అమ్మ, అయ్యా గాబ్రియేలు దూత, నాకు వివాహం అవ్వకుండా బిడ్డ పుడితే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారుగా. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా దేవుడు మాత్రం నిన్ను ఎన్నుకున్నాడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను ఎన్నుకున్నాడమ్మా దేవుడు. ఆ దేవుడు ఎన్నుకున్న దేవుడు ఇదిగో ఆయన నీ గర్భంలోకి రావాలని ఇష్టపడుతున్నాడమ్మా. నీ గర్భంలోంచి ఈ లోకానికి రావడానికి ఇష్టపడుతున్నాడమ్మా అనగానే ఎక్కడ లేని సంతోషం, కానీ ఎక్కడో తెలియని ఒక బాధ, తెలియని బాధ. లోకం ఏమనుకుంటుంది, సొసైటీ ఏమనుకుంటుంది. నేను మాట చెప్పిన, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తే నిందల్లో నుంచి మన ఆశీర్వాదాన్ని బయటికి తెస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది చూడడానికి, ఆలోచించడానికి ప్రజలకి అసహ్యకరంగా ఉండొచ్చు, లేకపోతే ప్రజలకి ఇది కరెక్ట్ వే కాదుగా అనిపించవచ్చు. కానీ దానికంటే పరలోకపు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? అది యథార్థమైన మార్గం. అది ప్రైజ్ ది లార్డ్. ఆ నింద అనుభవించడానికి ఆమె రెడీ అయిపోయింది. ఓకే రైట్, యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడు నా గర్భాన్ని పుట్టా అంటే నేను రెడీ, ఎవరేమన్నా అనుకోండి పర్లా. అయితే అప్పటికే నిశ్చితార్థమైన భర్త యోసేపు ఉన్నాడు కదా, మరి ఆయనకి ఈ విషయం తెలిసింది. అయ్యా, నువ్వు నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి ఏమైందట, గర్భవతి అయింది అంటే ఆయన లోపల గుండె పగిలిపోయింది. ఇదేంటి ఆయన ఆలోచన చేసుకుంటూ ఉన్న సమయానికి దేవుని దూత వచ్చేసింది. వచ్చి, అయ్యా, నువ్వు వివాహం చేసుకోబోతున్న నీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గర్భములో ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. నువ్వేం బాధపడవద్దు, నువ్వు ఆమెను అంగీకరించు, స్వీకరించు అనగానే యోసేపు కూడా ఆ మాటని తీసుకొని ఆమెను దగ్గర చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి. ఇప్పుడు ఆమె గర్భములో యేసుక్రీస్తు ఇక పుట్టబోతున్నాడు. ఆమె గర్భం దాల్చింది. ఒకటి మనం గమనిస్తే, ఒకటి ప్రవచనాలు నెరవేరినాయి, ఒకటి ముందే 720 సంవత్సరాల కింద యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఇప్పుడు ఆ ప్రవచనాలు ఏమవుతున్నాయి? గట్టిగా నీరసంగా చెప్పమాటండి. మీకన్నా అక్కడ 2 ఏసీలు ఉన్నా, నాకు మొత్తం పోయింది ఇక్కడ. ఈ ఫోకస్ లైట్లకి వేడి ఎదిరిపోతుంది ఇక్కడ.
రైట్, హల్లెలూయా. నిజంగా దేవుడు నెక్స్ట్ ఇయర్ కల్లా ఉన్నతమైన స్థలం దేవుడు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైన ఒక తెలుగు బలమైన ఆరాధన జరిగే స్థలం ఇవ్వాలి. ఇంతకుముందు ప్రభా ఒక చర్చ్ ఇవ్వని ప్రార్థన చేశాం. ఇప్పుడు ఎందుకో మనసులో దేవుడు కొన్ని దినాల నుంచి ప్రేరేపిస్తున్నాడు, క్యాంపస్ కావాలి ప్రభా మాకు. బిల్డింగ్ చిన్నది కాదు, క్యాంపస్ కావాలి. ఇదే కోయంబత్తూరు పట్టణంలో ఒక తెలుగు ఆరాధన, విస్తారమైన బలమైన ఆరాధన జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోయంబత్తూరులో రక్షించబడిన వ్యక్తి కోయంబత్తూరు వచ్చాడంటే మళ్ళీ రక్షించబడడానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. పాపముల నుంచి వచ్చిన వ్యక్తి కోయంబత్తూరులో దిగాడంటే మళ్ళీ తిరిగి వెళ్తే పరిశుద్ధుడిగా మారెళ్ళాలి. నిజ దేవుని తెలుసుకున్న వ్యక్తి ఎవరన్నా కోయంబత్తూరు అడుగు పెట్టారంటే ఆకర్షించాలి మన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి, ఇప్పుడు ప్రవచనాలు నెరవేరుతున్నాయి. కన్యక గర్భవతి అవుతుంది. ఇప్పుడు గర్భవతి ప్రవచనం నెరవేరింది. చాలా జాగ్రత్త విన్నా కొన్ని నిమిషాలు. ఇప్పుడు ఈయన ఎక్కడ పుట్టాలి? ఈయన ఎక్కడ పుట్టాలి? నాగపట్నంలో పుట్టచ్చుగా. ఒక ఆమె వచ్చి అడిగింది నన్ను కొన్ని సంవత్సరాల కింద, ఏసే నాగపట్నంలో పుట్టాడంట కయ్యా. నేను అన్నాను, ఎవరిస్తారమ్మా ఇన్ఫర్మేషన్ నీకు? అందుకే ఇక ప్రతి సంవత్సరం వెళ్ళిపోతున్నాను నేను నాగపట్నం. ఏసే నాగపట్నం పుట్టాడు, ఎక్కడ ఏమైనా ఉందండి ఆధారం? చెప్తే వినేయడమే. కానీ బైబిల్లో చాలా స్పష్టంగా రాసింది, యేసయ్య బెత్లెహేములో పుట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెరూషలేములో ఆయన పుడతాడు. ఎందుకని యెరూషలేమునే చూజ్ చేసుకున్నారు? బెత్లెహేమునే ఎందుకు అక్కడ చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి? పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా, చాలా మంది అంటారు యేసయ్య అమెరికా దేవుడు అంట. ఏ దేవుడు? ఇంకా ఈ జ్ఞానులకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసయ్య పుట్టినప్పుడు అమెరికా పుట్టల. అమెరికా లేదు. అమెరికా గట్టిగా చెప్పండి, అమెరికా. ఎవరన్నా మిమ్మల్ని యేసయ్య అమెరికా దేవుడు అంటే అప్పుడు ఒకసారి మీరు కూడా చెప్పాలి నోరులు తెరిచి, అసలు అప్పుడు అమెరికానే లేదు బాబు. అమెరికానే అప్పటికి ఇంకా పుట్టలేదు, ఇంకా అమెరికా ఇంకా తయారవ్వలేదు. అమెరికాలో ఒక చిన్న ఇల్లు కూడా ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వలేదని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎందుకని యెరూషలేమునే, ఎందుకని ఆ బెత్లెహేములోనే ఆయన పుట్టాలి? కారణం ఏంటంటే, ఒక వాక్యం నేను బైబిల్లో చూపించే ముందు ఇంగ్లీష్ వర్షన్లో చూద్దాం. యెహెజ్కేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. యెహెజ్కేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒక మాట ఇంగ్లీష్లో నేను చూపిస్తాను, తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. దిస్ ఈజ్ వాట్ ద సావరీన్ లార్డ్ సేస్, దిస్ ఈజ్ జెరూసలేం. ఇది యెరూషలేం ఏంటంట? ఒకసారి గమనిద్దాం. ఇదేంటిదంట? ఇది యెరూషలేం which I have set in the center of the nations. ప్రపంచానికి, నేషన్స్ అన్నిటికీ సెంటర్లో ఉందంట. అది ఎక్కడుందంట? ఒక నిమిషం. సెంటర్ ఆఫ్ ద నేషన్స్ విత్ కంట్రీస్ ఆల్ అరౌండ్ హర్. ఆ చుట్టుపక్కల దేశాలన్నిటిలో కంట యెరూషలేం ఎక్కడుందంట? గట్టిగా సెంటర్లో ఉందంట. తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ వర్షన్ చాలా చక్కగా ఉంది. అక్కడ చాలా, దిస్ ఈజ్ జెరూసలేం, ఇది యెరూషలేం, దిస్ ఈజ్ జెరూసలేం విచ్ ఐ హావ్ సెట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద నేషన్స్. ప్రపంచ దేశాలకి మధ్యలో సెంటర్లో ఉందంట అది. ప్రైజ్ ది లార్డ్. అటు పక్కన పుట్టాడు అనుకోండి యేసయ్య, ఆ దేశానికి దేవుడు అంటారు. ఇండియాలో పుడితే హలో, ఈ గోలంతా మనకు ఉండేది కాదు కదా ఇప్పుడు. ఎందుకని ఆ సెంటర్ బాగా ఎన్నుకున్నాడు? ఎందుకో తెలుసా? ఆయన ఒక దేశానికి దేవుడు కాదు, ప్రపంచానంతటికి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు యెరూషలేమును ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, అది ప్రపంచ దేశానికి ఎక్కడుందంట? గట్టిగా మధ్యలో. ఎక్కడుందట? మధ్యలో ఉందంట. ఇంకెవరు కూడా నాగపట్నం అని చెప్పమాకండి ప్లీజ్. నాగపట్నంలో ఆయన పొట్ల, ఇండియాలో అసలు పొట్ల. కొత్త బోధ వచ్చింది ఈ మధ్య. ఏంటో తెలుసా? యేసయ్య ఇండియా వచ్చాడట. మనోడు చూశారు, యేసయ్య ఇండియా వచ్చాడట. యేసయ్య ఇండియా వచ్చినట్టు కూడా ఎక్కడా కూడా ఆధారాలు, ఆయన శిష్యుడైన తోమా వచ్చాడని అన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆయన చూస్ చేసుకున్న 12 మంది శిష్యుల్లో థామస్ అనేటువంటి వ్యక్తి ఈ కేరళకు వచ్చాడు, చెన్నైలో ఆయన మరణించాడు. ఇప్పటికి కూడా ఆయన సమాధి అక్కడ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు భారతదేశానికి రాలా. ఆయన యెరూషలేం వచ్చి అక్కడే ఆయన మనందరి కొరకు పుట్టి, అక్కడే ఆయన పెద్దవాడై దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అక్కడి నుంచి ఆయన
అదే యెరూషలేము ప్రాంతంలో ఆయన మనందరి పాపముల కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి అక్కడి నుంచి తిరిగి ఆరోహణమై ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి అది ఎక్కడ ఉందంటే ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. చూడండి యేసయ్య ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడినాయి. ప్రవచనం ఆయన పుట్టుక గురించి నెరవేరింది. మూడోది ఆయన ఎక్కడ పుట్టాలో నిర్ణయించి ఎందుకు పుట్టాడంటే అది భూమికి గట్టిగా 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 మధ్యలో ఉంది కాబట్టి ఆయన అక్కడ హలో గట్టిగా పుట్టాడు. రైట్. మరి 25 క్రిస్మస్ ఎందుకు పెట్టారు? అసలు చాలా మంది ఇప్పుడు పెద్ద యూట్యూబ్ పగిలిపోయి ఒక క్వశ్చన్ ఏంటి తెలుసా? 25వ తారీఖు ఎందుకు క్రిస్మస్ అని పెట్టారు? ఏమండి నిజంగా కనుక ఆ రోజు క్యాలెండర్ ఉంటే ఖచ్చితంగా క్యాలెండర్ ప్రకారం ఉండేది. ఖచ్చితంగా ఆ రోజు క్యాలెండర్ ఉందా? గట్టిగా ఏమండి మొన్న ఇద్దరు తిట్టుకుంటున్నారు మన చర్చలు యవనస్తులు. ఊరినే సరదా తిట్టుకుంటా పెద్దేరు వచ్చినప్పుడు పుట్టేవారు నువ్వు ఏంటంటే శ్రీకాకుళంలో ఎక్కడో పెద్దేరు వచ్చిందంట. ఏరంట పెద్దేరు వచ్చినప్పుడు పుట్టేవారు నువ్వు అనుకున్నారు ఇద్దరు. నాకు ఆ మాట టక్కన మైండ్లోకి వచ్చింది. నాకు నేను అనుకున్నాను అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళదేదో ఇక్కడ కూర్చొని చాలా మంది కూడా తెలియదు. నిజం కాదు కానీ మీరు పుట్టలేదంట. మీరు పుట్టలేదండి. అయ్యా ఇంత కళ్ళ ముందు ఇలా మంచిగా కొత్త బట్టలు వేసుకొని కూర్చుంటే నువ్వు పుట్టలేదంటావేంటి? చూడండి నిజంగా ఆ టైంలో క్యాలెండర్ లేదు. బట్ అయినా ఇంకోటి చూడండి, పాతకాలంలో ఎండ ఇక్కడ వరకు వస్తే మధ్యాహ్నం అయిందని చెప్తారు పెద్దోళ్ళు. అవునా కదా? ఎప్పుడైనా విన్నారా? ఎవరన్నా హలో విన్నారా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాచ్ ఉండేది కాదు అప్పుడు. ఆ ఎండ అక్కడికి వస్తే ఒక సీరియల్ వస్తుంది అక్కడ. నిజంగా అక్కడ రాగానే ఎండ ఈ ఆడవాళ్ళందరూ మొత్తం పోగుపడిపోయేవాళ్ళు. విలేజ్లో అప్పుడు 1 టీవీ 2 టీవీలు ఉండేవి. ఆ 2 టీవీలు 1 టీవీ 2 టీవీ ఎండ చూస్తూ ఉండేవాళ్ళు. ఎండ ఎప్పుడు ముందుకు వెళ్తా అది ఒక్కొక్కసారి ముందుకి వెనక్కి వచ్చేది. ఒకసారి వీళ్ళ గుండె దబ్బా కొట్టుకుంటే అయ్యో ఏంటి ఇప్పుడు ఎలాగా? చూడండి గమనించండి. అయితే ఆ కాలంలో కొన్ని క్యాలిక్యులేషన్స్ని బట్టి ఆ టైంని బట్టి లేకపోతే కొన్నిసార్లు చూడండి పలానా తుఫాన్కి 5 సంవత్సరాల తర్వాత పుట్టాను నేను అని చెప్తాను అంతే. కరోనా బిఫోర్ కరోనా ఆఫ్టర్ అని ఎలా అంటున్నారు ఇప్పుడు? లేకపోతే చూడండి పలానా దాని ముందు హుదూ తుఫాన్కి కరెక్ట్గా ఆ టైంలో పుట్టాను. చూడండి అప్పుడు క్యాలిక్యులేషన్స్ లేవు, అప్పుడు క్యాలెండర్స్ లేవు అప్పుడు. కానీ ఒక్క మాట, ఇప్పుడు ఎవరన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మీ తాతగారు ఉన్నారు ఆయన పుట్టాడని మీకు ఎవరికైనా ఆధారాలు ఉన్నాయా? లేవా? లేకపోతే మీరే లేరని అర్థం అండి. మీ తాతగారు పుట్టారు కాబట్టి మీ నాన్నగారు గట్టిగా మీ నాన్నగారు పుట్టారు కాబట్టి అంతే. ఇప్పుడు కరెక్టేనా? ఒప్పుకుంటారా? ఏమంటే ఒక మాట, ఒకవేళ ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, ఆయన పుట్టలేదంటే మనం ఏమన్నా ఒప్పుకుంటామా? ఆయన పుట్టాడని ఆధారాలు ఉన్నాయి, ఆయన పరిచర్య చేశాడని ఆధారాలు ఉన్నాయి, ఆయన సువార్త ప్రకటించిన ఆధారాలు ఉన్నాయి, ఆయన అద్భుతాలు చేసిన ఆధారాలు ఉన్నాయి, ఆయన సిలువకి వెళ్ళిన ఆధారాలు ఉన్నాయి, సిలువ నుంచి సమాధికి వెళ్ళిన ఆధారాలు ఉన్నాయి, సమాధి నుంచి తిరిగి లెగిచిన ఆధారాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పనా? ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళిపోతూ అని చెప్పి నేను మళ్ళీ తిరిగి రాబోతున్నాను. ఇప్పటికి ఆ సమాధి సాక్ష్యం ఇస్తుంది ఆయన ఇక్కడ లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధి చేసినప్పుడు అంట చాలా మంది అధికారి దగ్గరకు వచ్చి అన్నారంట, అయ్యా పిలాతు, శిష్యులు ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోతారు యేసుక్రీస్తుని, ఆయన బాడీని ఎత్తుకెళ్ళిపోతారు, ఏసే తిరిగి లేచాడని చెప్పుకుంటారంటే పిలాతు ఒక మాట అంటాడు, మీకు నేను చదివిపిస్తాను ఒకసారి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి, త్వరగా తీయండి. 27వ అధ్యాయం 64వ వాక్యం. 27, 63. అయ్యా ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, యేసేని ఏమన్నా చూడండి, యేసేని ఎలా తిడతన్నారో చూడండి. ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయాలి ఆజ్ఞాపించు. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలు
ప్రజలతో చెప్పుదురేమో, ఆ, అప్పుడు మొదటి వంచన కంటే ఆ. కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. ఇప్పుడు ఈ మాటకి పిలాతు ఆన్సర్ ఇస్తాడు, చూడండి, చదువుదాం ఒకసారి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళతో అన్నాడు, పిలాతు అన్నాడు, అయ్యా సమాధిలో యేసుక్రీస్తుని పెట్టారు, రైటే, దానికి కాపలా వాళ్ళు హలో 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 ఉన్నారు, కాపలా వాళ్ళు, మీరు ఎందుకు అంత భయపడిపోతున్నారు అంటే, పిలాతు చూడండి ఇప్పుడు ఏమంటాడు చూడండి, కావలి వారు ఉన్నారు కదా, ఆ. మీరు వెళ్ళి ఒక్క నిమిషం, మీరు వెళ్ళి మీ చేతనైనంత మీ మట్టుకు చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని. సమాధిని ఏం చేసుకోండి, పోండి వెళ్ళండి, మీకు ఇచ్చేసి అధికారం ఇస్తా. రోమా సైన్యమే గజగజలాడించిన సైన్యం ఆ దినాల్లో, వాళ్ళే సైన్యాన్ని అక్కడ సమాధి దగ్గర ఉంటే మీరెందుకు భయపడుతున్నారు? సరే మీ భయపడుతున్నారు కదా, యేసుక్రీస్తుని బాడీ తీసుకుని దాచేసి ఆయన తిరిగి లేచాక అంటారు కదా, ఆయన 3వ దినం తిరిగి లెగుస్తాను ముందే చెప్పాడు కదా, సరే మీకే ఇస్తున్నా పర్మిషన్, మీరు వెళ్ళి సమాధిని భద్రం చేసుకొని పోండి. వెళ్ళండి, పెద్ద సైన్యం వెళ్ళిపోయి కూర్చున్నారు అక్కడ. అసలు ఈ శిష్యులు 12 మంది రాని, ఎవరు రాని, ఏది జరగనే, అసలు ఇది వదిలే ప్రసక్తి గట్టిగా ఉన్నారు. 3వ దినం రానే వచ్చింది, ఒక గొప్ప వెలుగు ఆకాశం నుంచి వచ్చింది, దేవుని దూత అక్కడ దిగొచ్చింది, అక్కడ ఉన్న వారందరూ సైనికులందరూ కింద పడిపోయారట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ఆధారం చాలా స్పష్టమైన ఆధారం, ఆయన తిరిగి లేచాడనే ఆధారాలు ఉన్నాయి, ఆయన పుట్టబోతున్నాడు అనే ఆధారాలు ఉన్నాయి, పుట్టాడని ఇంకొక ఆధారం చూపిస్తాను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వాక్యాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసర్ అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఏ సంఖ్య అంట? యేసుక్రీస్తుకి కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో పుట్టబోతున్నాడు అనగా ప్రజా సంఖ్య స్టార్ట్ అవ్వాలని చెప్పారంట. ఏ సంఖ్య? మన భాషలో జనాభా లెక్కలో. ఏంటిది? మీ ఇంటికి వస్తున్నారండి జనాభా లెక్కల కోసం? హలో, వస్తారా? ఈ జనాభా సంఖ్య ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? యేసుక్రీస్తు పుట్టిన ఆ టైంలోనే స్టార్ట్ అయింది. అక్కడ రాసిన మార్చండి, ఇది మొదటి ప్రజా సంఖ్య. ఏ సంఖ్య అంట? తర్వాత ఏం జరిగింది చూద్దాం. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ? ఇప్పుడు మనందరం తమిళనాడుకి వచ్చామండి, ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు. అక్కడ నుంచి ఫోన్లు వస్తాయి రావా? ఏమని వస్తాయి? ఓటు 1000 రూపాయలు ఇస్తామంటారా? ఏమంటారండి? ఓట్లు వేయడానికి రండి అంటారా? అనగానే మనందరం ఏం చేస్తాం? నాకు కుదరదు అయ్యా, అప్పుడు చాలా పనులు ఉన్నాయి, పర్ల టికెట్ మేము పెట్టుకుంటాం అంటారా? హలో, ఈ లాస్ట్కి సరే పెట్టుకున్న తర్వాత సంగతి మనం వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే అక్కడ మన ఓటు హక్కు ఉంది, మన ఊరు కాబట్టి. మన ఊరు చెప్పండి ఆ మాట గట్టిగా. ఇప్పుడు జనాభా సంఖ్యలు అందరూ తీయాలి, ప్రజల సంఖ్య, ఎవరు ఊరా నిలిపోండి అన్నారు. అప్పుడు మరియ గర్భంతో ఉంది. యోసేపు ఏం చేశాడంటే, ఆమెను ప్రదానం చేయబడ్డాడు కాబట్టి, దేవుని దూత ఆల్రెడీ చెప్పింది కాబట్టి, ఇదిగో ఆమె పరిశుద్ధాత్మతో గర్భం దాల్చింది, ఆమెను విడిచిపెట్టద్దు అని చెప్పింది కాబట్టి దేవుని దూత ఆమెను తీసుకొని ఆ ఊరు వెళ్ళాడు. చూడండి, ఇప్పుడు చదువుదాం అన్నమాట. తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఏ ఊరికి వచ్చిందంట? గట్టిగా, దావీదు ఊరికి. తర్వాత వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. ఇప్పుడు ఆమె అక్కడ ఉన్నప్పుడు ఏమి నిండినాయి అంట? ఇప్పుడు ప్రసవ దినములు నిండినాయి. ఆయన అక్కడ పుట్టాడు. ఎందుకని వెళ్ళారు అసలు వీళ్ళిద్దరు? అది చెప్పండి గట్టిగా. జనాభా లెక్కల కోసం వెళ్ళారు. వెళ్తే అక్కడికి వెళ్ళాక యేసుక్రీస్తు పుట్టాడు. ఇప్పుడు జనాభా లెక్కలు ఆయన పేరు కూడా గట్టిగా రాయబడింది. హల్లెలూయా. కొంచెం ముందే జనాభా లెక్కలు తేవచ్చుగా. యేసయ్య లెక్కలో ఉంటేనే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, సరే వీటన్నిటికంటే ఆధారం ఆయన ఉన్నాడని
మనం చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదువుతున్నాం లేదా? గట్టిగా చదువుకున్న వాళ్ళందరూ చదివారా లేదా? ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి అయినా, శాస్త్రవేత్త కానీ, డాక్టర్ కానీ, లేకపోతే ఎంత గొప్ప వ్యక్తి అయినా, పలానా డాక్టర్ ఈ టైంలో పుట్టాడు, పలానా శాస్త్రవేత్త ఈ టైంలో పుట్టాడంటే ఆ వ్యక్తి పుట్టుక గురించి చెప్పాలన్నా కూడా యేసుక్రీస్తు పేరు ఉండాల్సిందే. క్రీస్తు పూర్వం పలానా టైంలో ఆయన పుట్టాడు, క్రీస్తు శకం పలానా డేట్లో ఆయన పుట్టాడు అని చెప్పడానికి అక్కడ కూడా యేసుక్రీస్తు పేరు వాడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 25 పుట్టాడా లేదా మనకి ఎందుకండి? పుట్టాడా లేదా? మీ తాతగారు పుట్టారా లేదా? ఆన్సర్ మీ దగ్గర వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కూర్చున్న చాలా మందికి కూడా పెద్దోళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, అవునా కదా? మీరు పుట్టలేదంటే మీరు ఒప్పుకుంటారా? లీజ్ వచ్చారు నా మీద మీరు అందరూ. ఇంత కళ్ళ ముందు ఎంత పెద్ద మనిషి కనబడుతుంటే పుట్టలేదంటే వెంటయ్యా. చూడండి, ఆ టైంలో క్యాలెండర్స్ లేవు. ఆ టైంలో డేట్స్ అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, లేకపోతే యెరూషలేము యొక్క క్యాలెండర్స్ అప్పటికి ఇంకా ప్రారంభించబడలా. పుట్టాడనే ఆధారాలు పాత వాళ్ళు అందరికీ ఉన్నాయి, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు కూడా. కానీ వాళ్ళు ఏం చేశారంటే, మరి ఎందుకని ఆ 25 తీసుకొచ్చి పెట్టారు అంటే, ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వేద పండితులు, శాస్త్రులు ఏం చేశారంటే, కొంతమంది యేసయ్య 25 పుట్టాడనడానికి కొన్ని ఆధారాలు చూపించారు. కొన్ని ఆధారాలు దేవుని చేత ఈసారి ప్రతి ఆ స్కాలర్స్ పేర్లు నేను చూపించి, వాళ్ళ ఫొటోస్ చూపించి నేను చూపిస్తాను ఖచ్చితంగా ఈసారి. వాళ్ళు కొన్ని ఆధారాలు చూపించారు యేసుక్రీస్తు 25 పుట్టాడు అన్నానికి. దానికి కొంతమంది కూడా రోమ్ వాళ్ళ పండగ, అది ఒక దేవత పండగ, మనది కాదు అని కూడా కొంతమంది వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా చరిత్రలోకి వెళ్తే ఆ రోమీల పండగ డిసెంబర్ 23తో అయిపోద్ది. డిసెంబర్ 23తో అయిపోద్ది, 25 వరకు ఉండదు. కానీ ఏం చేశారంటే, ఈ రోమా సైన్యము ఏలుతున్నటువంటి కాలంలో క్రైస్తవులు ప్రబలుతున్నారు, బాగా పెరిగిపోతున్నారు. రోమీల కంటే బలమైన సైన్యం అయిపోతుంది క్రైస్తవులు. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు అనుకున్నారు ఏమనంటే, ఈ రోమీల కంటే కూడా క్రైస్తవులు పెరిగిపోతున్నారు, దేశాల్లో పెరిగిపోతున్నారు, ఈ యెరూషలేములో మిగతా ప్రాంతాల్లో దేశాల్లో పెరిగిపోతున్నారు, కాబట్టి మనకి వాళ్ళకి గొడవలొద్దు, మనకి వాళ్ళకి అని ఏం చేశారంటే, వాళ్ళు 23వ తారీఖు అక్కడ వరకు జరుగుతున్న పండగని 25 వరకు లాగారు. డిసెంబర్ 25 వరకు తీసుకొచ్చారు వాళ్ళు. దానివల్ల చాలా మంది ఏమంటారంటే, అది మన పండగ కాదు, ఒక దేవత పండగ, అది ఒక రోమీలటువంటి దేవతల పండగ అంటారు. కానీ ఆ చరిత్రలో చాలా క్లియర్గా ఆధారాలతో ఉన్నది ఏం తెలుసా? 23 ఆ పండగ అయిపోద్ది, 25 కాదు. సో మనకి 25 పుట్టాడా పుట్టలేదా అన్న దానికన్నా, పుట్టి యెరూషలేములో తిరిగి, యెరూషలేములో పరిచయం చేసి, సువార్త చేసి, అద్భుతాలు చేసి, ఆయన చనిపోయి తిరిగి లేచి. ఇంకోటి ఏంటంటే, యూదులు ఎక్కువ పుట్టినరోజుని ఎక్కువ పాటించరు. యూదులు ఏం చేయరు? గట్టిగా వాళ్ళకి ఆ కల్చర్ చాలా తక్కువ. 99% యూదులకి బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కువ చేసుకోరు. బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోరు. వాళ్ళు ఆ పుట్టిన దినాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ ప్రారంభం కంటే ముగింపుకి, మరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. బైబిల్లో కూడా మన ప్రారంభం కంటే ఏది శ్రేష్టంగా ఉండాలంట? గట్టిగా, మన జీవితం పుట్టుక దేవుడు పెద్ద పట్టించుకోడు. ఎలా పుట్టావు, ఎలాగా దేవుళ్ళు ఎదుగుతున్నావు కాదు, నీవు మరణించే సమయానికి నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా లేదా అని చూస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దినవంతుడు యథార్థంగా ఉన్నావా లేదా? యేసు మధ్యాకాశానికి వచ్చే సమయానికి నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా? ఆయన బూర ఊదే సమయానికి మనం యథార్థంగా ఉన్నావా లేదా? అది మాత్రమే చూస్తాడు ఆయన. యూదులకి పుట్టినరోజును చేసుకునే కల్చర్ లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు యూదులలో పుట్టాడు కాబట్టి, యూదుల జనాంగంలో పుట్టాడు కాబట్టి, యెరూషలేము జనాంగంలో పుట్టాడు కాబట్టి, ఆయన పుట్టిన దినాన్ని యూదులు ఎవరు కూడా దాన్ని ఎక్కువ హైలైట్ చేయరు. ఏం చేయరు? గట్టిగా, ఇండియాలో బర్త్డే రాగానే కేక్ కట్ చేసేస్తారు. ఏంటి? యెరూషలేములో చాలా వరకు లేవు, ఆ సెలబ్రేషన్స్ లేవు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ 7వ దినం, పుట్టిన దగ్గర నుంచి 7వ దినం వాళ్ళంటే విందు చేస్తారంట. ఏం చేస్తారు? అబ్రహాము పుట్టినరోజుని పుట్టంగానే 100 సంవత్సరాలు పుట్టాడు ఇస్సాకు. పుట్టినరోజుని సెలబ్రేట్ చేయలేదు ఆయన. ఆయన ఏం సెలబ్రేట్ చేశాడు? సున్నతి దినమందు వాళ్ళు ఏం చేశారంట? విందు చేసుకున్నారంట. ఏం చేసుకున్నారు? విందు, సున్నతి. ఆ దినాన్ని వాళ్ళు విందు చేసుకుంటారు వాళ్ళు.
చూడండి, గమనించండి, వాళ్ళకి అదే చాలా ముఖ్యంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. రెండోది చూడండి, బాప్తిస్మం నుంచి యోహాను పుట్టాడు. ఎప్పుడు వాళ్ళు విందు చేశారు చెప్పండి? పేరు పెడుతున్నప్పుడు. ఎప్పుడు ఎప్పుడు పేరు పెడుతున్నప్పుడు 7వ రోజు వాళ్ళు చాలా గొప్పగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని ఈ 25 పుట్టినటువంటి దినాన్ని వాళ్ళు ఎవరు హైలైట్ చేయరు. యేసుక్రీస్తు పుట్టాక కూడా తీసుకెళ్ళి పేరు పెడుతున్నప్పుడు, సున్నతి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేశారు వాళ్ళు. అందుకని ఆ దినాల్లో క్యాలెండర్స్ లేవు. డిసెంబర్ 25 అనే క్యాలెండర్ చెప్పండి గట్టిగా. కానీ పుట్టాడు అనడానికి మనలాగే ఆధారాలు అయితే చాలా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒకటి, ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడినాయి 720 సంవత్సరాల కిందటకు. అవి నెరవేరినాయి. అవి ఏమైనాయి? గట్టిగా చెప్పాలి. ఏమైనాయి? నెరవేరినాయి. రెండోది నెరవేరిన తర్వాత ఎందుకు యెరూషలేముని ఎన్నుకున్నాడు, అక్కడే బెత్లెహేముని ఎందుకు పుట్టాడంటే అది భూమిలో, చెప్పండి గట్టిగా, మధ్యలో, సెంటర్ ఆఫ్ ది నేషన్స్, అది భూమిలో మధ్య. తర్వాత ఆయన పుట్టాడనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన పెరిగాడనడానికి చాలా గట్టిగా, ఆయన అద్భుతాలు చేశాడనడానికి, ఆయన శిష్యుల్ని తయారు చేశాడనడానికి, చెప్పండి గట్టిగా, దాంట్లో ఒకడైన తోమ ఇండియాకి వచ్చాడనడానికి, ఆయన అక్కడి గొప్ప పరిచయాలు కేరళలో చేసి, నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు, లేకపోతే చాలాసార్లు మధ్యలో కూడా నేను వెళ్ళాను థామస్ మౌంట్ అనే స్థలానికి. తోమ అక్కడ అనేక మంది ఆయన తరుగుతున్నప్పుడు ఆయన ఒక కొండ గుహలోకి వెళ్ళాడట. ఎక్కడికి? గట్టిగా 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 కొండ గుహలోకి వెళ్ళాడట. కొండ గుహలోకి వెళ్తే ఆ కొండ గుహలో నీళ్లు లేవు. అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడంట కొన్ని దినాలు, ప్రభా నీళ్లు లేవయ్యా సహాయం చేయి. ఆ కొండ ఇలా పగిలి ఆ నీళ్ళు అలా బయటకు వచ్చినాయంట. ఇప్పటికి కూడా ఆ నీళ్లు అక్కడ అలా ఓటొస్తుంది. అక్కడ ఒక చిన్న క్యాన్ వేస్తారు. ఎవరు వెళ్ళినా ఆ క్యాన్లో వేసుకొని ఇలా పైకి వాటర్ తీసి తాగి కొంచెం వస్తారంటే ఆచారంగా తాగడానికి కాదు, అసలు ఆ నీళ్ళు ఎలా టేస్ట్ ఉన్నాయో అని చూడడానికి అంతే. ఆ తాగితే పరలోకి వెళ్ళిపోతారు అలాంటి సెంటిమెంట్లు ఏం కాదు, కానీ అక్కడికి వెళ్ళి చూసి వస్తారు. చూడండి, అక్కడికి మేము వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసిన ఆ స్థలం చూస్తే ఆయన మోకాళ్ళు వేసిన ఆ మోకాళ్ళ దగ్గర నున్నగా ఉంటుంది. అక్కడ కొండ మీద ఆయన ఏ రాయి మీద అయితే చేతుల్లో పెట్టుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడో ఆ చేయి పెట్టిన స్థలం అంతా అలాగా నున్నగా చేయి పెట్టి అలాగా నున్నగా అయిపోయి ఇప్పుడు కూడా ఆ స్థలం అలాగే ఉంది. తర్వాత ఆయన సమాధి చేసింది కూడా థామస్ మౌంట్, ఆ బీచ్ పక్కన ఒక చర్చి దగ్గర ఆయన సమాధి చేశారు. ఇప్పుడు దాని మీద పెద్ద చర్చి కట్టారు. చూడండి, ఆయన శిష్యులు ఉన్నారనడానికి ఆధారాలు ఉన్నాయి, ఆయన ఉన్నాడనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆయన సమాధి నుంచి తిరిగి లేచడానికి యెరూషలేములో ఇప్పుడు కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకా ఒక మాట చెప్పనా, మనందరం పాపం నుంచి బ్రతికేం చూసారా, దాంట్లో నేను ఇంకా సజీవంగా ఉండడానికి నాకు ఆధారాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనందరి మీద సంతోషంగా పాపం నుంచి బంధించబడిన మనల్ని విడిపించి ఆయన రక్షణ మనకు అనుగ్రహించడం చూసారా, అదే గొప్ప ఆధారం. ఒకప్పుడు మన జీవితాలు ఏంటి, ఒకప్పుడు మన బ్రతుకులు ఏంటి, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాక, వాక్యం తెలుసుకున్నాక ఆ గొప్ప సత్యాన్ని దేవుడు మనకు తెలియజేసి ఎంతగా ఈరోజు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు దేవుడు. అదే గొప్ప ఆధారం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇదంతా విన్నాక అయ్యా కొత్త నిబంధనలో, పాత నిబంధనలో యేసయ్య దేవుడని వాక్యం ఉంది కదా, ఆయన బలవంతుడైన. కొత్త నిబంధనలో దేవుడు అన్నదానికి ఆధారాలు ఏంటి? ఎక్కడైనా నాకు 2 రిఫరెన్స్లు చూపించవా అని మీరు అడగచ్చు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ రాసింది? చాలామందికి అడిగే ప్రశ్న ఇది. ఎక్కడన్నా యేసయ్య దేవుడని ఎక్కడన్నా రాసిందా కొత్త నిబంధనలో? చూడండి, బైబిల్లోంచి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:13. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 198. తీతుకు రాసిన అనగా 2వ అధ్యాయం 13. అనగా మహాదేవుడును, నాతో పాటు చెప్పండి, మహాదేవుడును, గట్టిగా, మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క, గట్టిగా, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నది. పైన రాసున్న మాట, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంట. ఏ దేవుడు అంట? గట్టిగా గట్టిగా. యేసయ్య అందరూ దేవుడు అనుకుంటున్నారు, ఆయన దేవుడు కాదు, మహాదేవుడు ఆయన.
పాత నిబంధనలు చెప్పబడింది ఆయన బలవంతుడైన దేవుడు. చెప్పండి ఆ మాట. ఎవరైనా బలవంతుడైన దేవుడు. ఎంత బలహీనంగా చెప్తున్నారండి మీరందరూ. చెప్పండి ఆ మాట బలంగా చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళు ఎవరు చెప్పకపోతే చెప్పాలి గట్టిగా. ఎవరైనా చిన్న హాల్లో వాళ్ళు కూడా చేతుల్లో చెప్పండి బలవంతుడైన దేవుడు అని చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ చూడండి రెండో మాట నాతో పాటు చెప్పండి. ఆయన మహాదేవుడు. గట్టిగా. ఎవరంట? పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఇంకో వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, త్వరగా తీద్దాం బైబిల్లోంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం పేజీ నెంబర్తో సహా చెప్తాను. చదువు రాని వాళ్ళు కూడా ఆ పేజీ నెంబర్తో సహా బైబిల్లోని తీద్దాం. 13వ అధ్యాయం 8వ వాక్యం. 13:8. ఒక నిమిషం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 209. అందరూ కూడా తీయాలి. అందరూ కూడా 209. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి. పైన వాక్యం చూద్దాం. 7వ వాక్యం నుంచి చూద్దాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇందాక మనం మహాదేవుడు అని విన్నాం. ఏ దేవుడు అంట? ఆయన నిన్న మహాదేవుడే, ఈరోజు రేపు. ప్రైజ్ లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఆయన మార్పు చెందనివాడు. ఆయన నిన్న నేడు రేపు. గట్టిగా ఏకరీతిగా దేవుడు, మార్పు చెందనివాడు ఆయన. ఆయన లోకానికి వచ్చి ఏమండి, ఆయనకి మహిమ ఎంత గొప్ప మహిమ ఉందో తెలుసా? పరలోకంలో ఆయన సింహాసనం ఎంత గొప్పదో తెలుసా? చుట్టుపక్కల ఉన్న దేవదూతలు అనేక మంది పరిశుద్ధుడిని ఆరాధిస్తుంటే ఆయన అనుకున్నాడంట, ఇవన్నీ కాదు, నా బిడ్డల భూమి మీద చాలామంది ఉన్నారు, వాళ్ళు పాపంలో పాడైపోతున్నారు, చనిపోతున్నారని మనందరూ రక్షించడానికి సింహాసనాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, తర్వాత చూడండి గమనించండి, అక్కడ ఉన్న మహిమను విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి మనందరూ రక్షించడానికి లోకానికి మరియ గర్భంలోకి ఒక శరీరధారిగా వచ్చేసాడట. ప్రైజ్ లార్డ్. ఎలా వచ్చేసాడట? చెప్పండి గట్టిగా. శరీరధారిగా వచ్చేసాడు ఆయన. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? చాలా జాగ్రత్తగా ఉందాం. ఒకసారి ఈ మాట ఇక్కడ వాక్యాన్ని కొద్దిసేపు నేను బోధించి ముగించేస్తాను. 10 నిమిషాల్లో. మళ్ళీ మనకు సాయంకాలం ఆరాధన పాలకాడులో ఉంది, కేరళ వెళ్ళాలి, అందరం కలిసి. చాలా జాగ్రత్తగా విందాం ఒకసారి. బైబిల్ యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. ఒక నిమిషం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 80. తీయాలి, బైబిల్ తీయాలి. కొత్త నిబంధన పేజీ నెంబర్ 80. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. వాక్యమే. గట్టిగా. ఇప్పుడు ఆ వాక్యం ఈ లోకానికి మరియ గర్భంలో నుంచి అలా బయటకు వచ్చిందంట. ఏమొచ్చింది? హలో, గట్టిగా అందరూ చెప్పాలి. ప్రసంగం చేస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ టీచింగ్ చేస్తే మాత్రం మధ్యలో మిమ్మల్ని అడుగుతూనే ఉంటా. ప్రైజ్ లార్డ్. వాక్యమే. గట్టిగా చిన్న హాల్లో కూడా చెప్పండి, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఒకసారి ఆ వాక్యము ఈ లోకానికి మరీ గర్భంలోకి వచ్చంట. ఆ వాక్యం శరీరధారి దాల్చి ఆ వాక్యమే బయటకు వచ్చి యేసుక్రీస్తులా బయటకు వచ్చాడు. ఒక్క నిమిషం. ఇప్పుడు అదే వాక్యం మన దగ్గరికి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఒక మాట చాలా జాగ్రత్తగా ఉంది ఈ పాయింట్ని. వాక్యం దేవుని దగ్గర ఉందట. ఆ వాక్యం ఈ లోకానికి వచ్చింది, శరీరధారిగా మారి యేసుక్రీస్తుగా బయటకు వచ్చింది. అదే వాక్యం ఈరోజు మన హృదయంలో కూడా గట్టిగా. ఇప్పుడు ఒక మాట, లోపల వాక్యం ఉండి అది మరియ గర్భం నుంచి యేసుక్రీస్తులా బయటకు వచ్చినట్టుగా మనలో నుండి కూడా క్రీస్తు వాక్యము ద్వారా బయటకు రావాలట.
అది నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినబడుతుంది లోపలికి, కానీ బయటికి క్రీస్తు కనబడకపోతే క్రిస్మస్ కాదు. మనలో నుంచి ఎవరు కనబడాలి? గట్టిగా, మన స్వభావంలో ఎవరు కనబడాలి? మన మాటల్లో ఎవరు కనబడాలి? మన తలంపుల్లో ఎవరు ఉండాలి? మన నడవడికలు ఎవరు ఉండాలి? మన ప్రవర్తనలు ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. నీ మాటల్లో యేసుక్రీస్తు మాటలు కనుక వస్తే అప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకుంటున్నట్టు. వాక్యం వినబడిన మీకు, వాక్యం మీ హృదయంలోకి వచ్చిన మీకు, అది శరీరధారిగా బయటికి యేసుక్రీస్తులాగా ఎలాగ మరియగర్భం నుంచి వచ్చిందో అలాగా మీ శరీరంలో నుండి బయటికి యేసుక్రీస్తుని కనుక చూపిస్తే, మీ మాటల్లో యేసుక్రీస్తుని చూపిస్తే, మీ ప్రవర్తనలో యేసుక్రీస్తుని చూపిస్తే అప్పుడు క్రిస్మస్ అవుతుంది. అప్పటి వరకు మీరు క్రిస్మస్ చేసుకున్నట్టే కాదు. ఇక్కడ మంచిగా క్రిస్మస్ చేసుకొని సాయంకాలం అవ్వంగానే ఆడవాళ్ళందరూ పక్కన ఫంక్షన్ పెట్టుకొని, మగవాళ్ళందరూ పక్కన ఫంక్షన్ పెట్టుకొని పెద్ద బార్ పెట్టేసి క్రిస్మస్ కాదు. అది క్రిస్మస్సే ఈ సంవత్సరం చేసుకోలేదు. తర్వాత యేసుక్రీస్తు అనుకున్న క్రిస్మస్ కాదు అసలు. లోకంలో 2 క్రిస్మస్లు జరుగుతున్నాయంట. అయ్యో ఒకటే కదా? కాదు కాదు, 2 జరుగుతున్నాయి. ఒకటి వాళ్ళ సొంత క్రిస్మస్. ఏంటిది? హలో, అది వాళ్ళు తయారు చేసుకున్నారు. దాన్నే విగ్రహారాధన అన్నారు. దేవుడు మనిషిని చేశాడు కానీ మనిషి దేవుణ్ణి ఎప్పుడు గట్టిగా క్రిస్మస్ మీకు సొంతగా మీకు ఇష్టానుసారంగా మలుచుకున్నారు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అదొక విగ్రహారాధన చేస్తున్నారు అర్థం. యేసుక్రీస్తు చెప్పిన క్రిస్మస్ వేరు, మనుషుల్లో చాలా మంది చేసుకున్న క్రిస్మస్. యేసుక్రీస్తు చెప్పిన క్రిస్మస్ ఏం తెలుసా? నీ జీవితం మారాలి, నీ మనస్సు మారాలి, మీ హృదయం మారాలి. యేసే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే ఆమె మారింది. అది క్రిస్మస్. శిష్యులు వాక్యాన్ని బోధిస్తుంటే లుదియా హృదయం తెరవబడిందంట వాక్యముతో. అది క్రిస్మస్. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తే ఆ స్త్రీ అనేక మంది రాళ్ళు పట్టుకొని ఆమె చంపుదాం అనుకుంటే యేసే అన్నాడు, ఎవరైనా పాపము చేయని వారుంటే ఆ మీద రాయి వేయండి. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెతో యేసే అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు కూడా పాపం చేయమాక. ఆ రోజు వదిలేసింది. అది క్రిస్మస్. మనుషులు చేసుకున్న క్రిస్మస్ మనం చేసుకుంటున్నామా? ఒక చిన్న కొరియోగ్రఫీ చేయడం చర్చిలో తప్పేం కాదు, కానీ నేను ఎందుకు ఆపేసేవాడిని. ఈరోజు అదే క్రిస్మస్ అని అయిపోతుంది అవన్నీ కూడా. నేను తప్పు అనట్లాను, మంచిగా ఆత్మ సంబంధంగా చేస్తే తప్పేం కాదు. బట్ ఎందుకు చెప్తానంటే ఆ డ్యాన్సులు ఏయో పిచ్చి పనులు చేసి సాయంకాలం వంగని మందు తాగేసి చికెన్ కోడి కూరలు కూడా వండేసుకొని కొత్త బట్టలు కొనేసుకొని పిండి వంటలు చేసుకొని అత్తగారులు అల్లుడిని పిలిచి ఏంటంట, అత్తగారులు అల్లుడిని పిలవాలి క్రిస్మస్కి, లేకపోతే అత్తగారికి మామగారికి ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక ఇది క్రిస్మస్. చాలా మందికి అల్లుడు కూడా చాలా మంది అలుగుతారు తెలుసా క్రిస్మస్ రోజు. అలుగుతారు కదా? అడిగారా? తలుగుతున్నారు ఆడవాళ్ళు. అది క్రిస్మస్. అసలు యేసే చెప్పిన క్రిస్మస్ ఏంటి చూడండి. యేసే చెప్పిన క్రిస్మస్ చూద్దాం. మార్కు రాసిన సువార్త 16:16 చూద్దాం. 16:16 చదవాలి. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 48, మార్కు రాసిన సువార్త 16:16 వాక్యం. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఒక నిమిషం. నమ్మాలి ఎవరినంటే ఏ దేవుని గురించి ఎంత ప్రవచనాలు చెప్పబడినాయో, ఏ దేవుని గురించి ఎంత ప్రవచనాలు నెరవేరినాయో, ఏ దేవుడు భూమికి మధ్య భాగంలో పుట్టాడో, పరిశుద్ధుడుగా పుట్టాడో, ఈ లోకంలో సువార్తని, రాజ్య సువార్తని ప్రకటించాడో, ఏ దేవుడైతే మన కోసం రక్తాన్ని చిందించి మన పాపములు చూడిపించి సమాధి నుంచి లెగిశాడో ఆ దేవుని మనం నమ్మాలంట. హల్లెలూయా. నమ్మి తర్వాత ఏం చేయాలంట? బాప్తీసం పొందాలట. అప్పుడు నువ్వు రక్షించబడతావు. అప్పుడు నిజమైన క్రిస్మస్. రక్షణ అనేది నిజమైన క్రిస్మస్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది రక్షణ? చెప్పండి గట్టిగా. నరకం నుంచి రక్షించబడతావు. చూడండి, మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆ రక్షణ మీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. అది యేసయ్య క్రిస్మస్. అది హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్రిస్మస్?
గట్టిగా, అది యేసే క్రిస్మస్. బట్ ఈరోజు ప్రజలు కొత్త క్రిస్మస్ని తయారు చేసుకున్నారు. విగ్రహారాధికులు ఎలాగైతే విగ్రహాన్ని చేసుకున్నారు దేవుడని, క్రిస్మస్ని, అసలైన క్రిస్మస్ని పక్కన పెట్టేసేసి చాలామంది చూడండి బలారాధన తీసుకుంటారు, ప్రోబలు తీసుకుంటారు మందిరంలో, వెంటనే సినిమాకి వెళ్ళిపోతారు, నచ్చిన జీవితం చేస్తూ ఉంటారు. ఒక భార్య ఉంటే సరిపోదు, ఇంకొక భార్య, ఇంకొక 2-3 కావాలి. అలా ఉండి నువ్వు క్రిస్మస్ చేసుకుంటే నువ్వు క్రిస్మస్ ఏమో చేసుకునేది? ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి యేసయ్య చెప్పిన క్రిస్మస్ వేరు. నువ్వు నమ్మాలి దేవుణ్ణి మొదటగా, రెండోది మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమందు మనం మారు మనసు గురించి ధ్యానం చేశాం. నిన్న ఆదివారం మనస్సుని లోకం వైపు నుంచి నిజ దేవుని వైపు మారడమే మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి మైండ్ చేంజ్ అవ్వడమే మారు మనసు. ఈరోజు క్రైస్తవ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటున్నారు కానీ మైండ్ మారట్లా. మైండ్ గట్టిగా హలో, చర్చి నుంచి వెళ్ళంగానే బూతులు మాట్లాడంటే నీకు మైండ్ మారలేదు. ఇంకా ఎదుటి మోసం చేయడం, డబ్బులు తీసేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడం, ఇదంతా కాదండి. ఇది కాదు. మారు మనసు అంటే అన్ని విడిచిపెట్టి ప్రభు ఎలాగ యథార్థంగా నడవమన్నాడు అలా నడిచిన రోజే నిజమైన క్రిస్మస్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రిస్మస్ మనలో జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ వాక్యం అయితే మనకు వినబడుతుందో ఆ వాక్యం మనలోకి వెళ్ళి అది శరీరధారిగా బయటికి కనబడుతున్నప్పుడు, క్రీస్తు బయటికి ఎలాగ మరియ గర్భం నుంచి వచ్చాడో అలాగే నీలో నుంచి క్రీస్తు బయటకు వచ్చినప్పుడే, నీలో యేసయ్య స్వభావం, యేసయ్య కనబడినప్పుడే, యేసయ్య ఆలోచన నీలో కనబడినప్పుడే, యేసయ్య మాటలు నీలో కనబడినప్పుడే అది క్రిస్మస్. మరియ గర్భం నుంచి పుట్టాడు కాబట్టి క్రిస్మస్. మరి మీలో నుంచి పుట్టాలిగా. మరియ గర్భం నుంచి పుట్టాడు కాబట్టి క్రిస్మస్. అవునా? హలో హలో. మరియ గర్భం నుంచి పుట్టితే కొత్త బట్టలు వేసుకుంటాం. మరి మీలో నుంచి పుడితే లోపల కొత్తదనం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొత్తదనం వస్తుంది. ఆ క్రిస్మస్ అండి యేసే కోరుకునేది. ఒక్కసారి ఒక మాట చూద్దాం. యోహాను రాసిన సువార్త 1:13 చూద్దాం. ఒకసారి చూద్దాం. 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. ఒకసారి 13 వాక్యం చూద్దాం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం అంట, ఆ వాక్యం, హలో, ఆ వాక్యం అంట ఈ లోకానికి ఇలా వచ్చి శరీరాన్ని ధరించిందంట. ఏం ధరించింది? గట్టిగా ఏం ధరించిందంట? శరీరాన్ని ధరించి మన ముందు మనలాగే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడట. ఎన్ని దినాలు? గట్టిగా 33.5 సంవత్సరాల నుండి ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని ముగించుకొని మన పాపములకు రక్తాన్ని చిందించి తిరిగి ఆయన వెళ్ళిపోయాడట. ఆయన తిరిగి, ఒకసారి జాగ్రత్తగా, తిరిగి వెళ్ళిపోయాడు. మరి మనల్ని కూడా భూమి మీద పంపించింది దేవుడు ఒక చిత్తముతో పంపించాడు, ఒక ఉద్దేశంతో పంపించాడు. చాలామంది అనుకుంటారు ఏంటి ఆ ఉద్దేశం అంటే, కోయంబత్తూరు నేను వచ్చింది పని చేసుకోవడానికి, అదే దేవుని చిత్తం. హలో, కోయంబత్తూరు నేను వచ్చింది ఉద్యోగం చేసుకోవడానికి దేవుని చిత్తం. నేను మాట చెప్పనా, మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మీ పని చేసే దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు యేసుక్రీస్తు గురించి చెప్పి వాళ్ళు కూడా ప్రభువులోకి నడిపించబడితేనే దేవుని చిత్తం నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మందిరానికి నడిపించి వాళ్ళు కూడా సత్యదేవుని తెలుసుకొని యథార్థ దేవుని పాపం నుంచి వారు కడగబడి విడిపించబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి వారు మారు మనసు పొందితేనే, దేవుని సొంత రక్షణ అంగీకరిస్తేనే మీ పని ఇక్కడ నెరవేరుతుంది. మీ ఉద్యోగం దేవుడు ఇచ్చింది మీరు బ్రతకడం కోసం మాత్రమే. 30%, మిగతా 70% దేవుని చిత్తం ఒకటి ఉంది మీ జీవితంలో. అదేంటో తెలుసా? మీ చుట్టుపక్కల ఉన్న వారికి సువార్త ప్రకటించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇదే కోయంబత్తూరు పట్టణంలో ఒక పాప కాలేజ్ చదువుతుంట, తన 3 years కాలేజ్ అయిపోయేలోపు 300 మంది కన్నా పైగా అనేక మందిని ప్రభువులోకి నడిపించిందంట. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందిని అంట? 330 సంథింగ్, 356 సంథింగ్ ఏదో ఉంది నెంబర్ కూడా.
అంతమంది నా 3 years ప్రభువులో ఆమె అనుకోవచ్చు, నేను చదువుకోవడానికి వచ్చా, అదే దేవుని చిత్తం అనుకోవచ్చు. చదువుకుంటేనే దేవుని చిత్తాన్ని చేసింది. ఉద్యోగం చేస్తూనే దేవుని చిత్తం ఒకటి ఉంది, అది చేసినప్పుడే యేసుక్రీస్తు వచ్చి 33 సంవత్సరాలు ఏ పని మీద వచ్చి చేసి ముగించుకొని వెళ్ళిపోయినట్టుగా మీరు భూమి నుంచి విడిచి వెళ్ళిపోయే లోపు ఆ దేవుని చిత్తం జరగాలి. లేకపోతే యేసయ్య ఒక ప్రశ్న అడుగుతాడు. ఒక రోజు ఏమన్నా తెలుసా? అయ్యా కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతాడు. మీ కొరకు కొంతమంది సిద్ధపాటు చేసి ఉంచాను, వాళ్ళు ఏమైపోయారు? కనీసం సువార్త చెప్తే వినేవాళ్ళకు కూడా చెప్పకపోతే దేవుడు కోపం రాకేమొస్తుందండి? మనకు మాత్రం అన్ని ఇచ్చేయాలి దేవుడు. అయ్యా రేపటికల్లా ఏసీ ఇచ్చేయాలి, నా పిల్లలు గొప్పవాళ్ళు అయిపోవాలయ్యా, అంతా ఇన్కమింగే. మనుషుల మైండ్ అంతా ఇన్కమింగే. దేవుడు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. మరి ఆయన కోసం ఏం చేస్తున్నాం? అది చేసిన రోజు నిజమైన క్రిస్మస్ మీరు చేసుకుంటున్నట్ట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నాకు 21 సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు చెప్పారు, లేచి కోయంబత్తూరు వెళ్ళాను. అప్పటికి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఉంది. అప్పటికి ఎక్కువ బయట తిరగకూడదు. 2011లో దేవుడు చెప్పారు, లేచి వెళ్ళు. మా డాడీ మమ్మీకి నేను ఒక్కనే కొడుకుని, అక్క. కానీ వాళ్ళు సమర్పించే దేవుని చిత్తం ఒకటి ఉంది కోయంబత్తూరులో. లేచి వెళ్ళమన్నప్పుడు ఇదే కోయంబత్తూరు పట్టణానికి 2011 జూలై నెల 6వ తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు తెలియదు. రైల్వే స్టేషన్లో దిగి 11 గంటలకి 4 గంటల వరకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అలా ఒక చిన్న రూమ్ తీసుకొని ఫ్రెండ్ రూమ్లో ఉండి, అక్కడి నుంచి ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక తమిళ్ చర్చిని పాస్టర్ గారిని అడిగి, వాళ్ళ చర్చి వాళ్ళ ఆరాధన తర్వాత స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ చర్చిలో 200 కుర్చీలు, ఒక్క విశ్వాసి లేడు. 3 నెలలు ఒక్కడనే వెళ్ళి ఆరాధన చేసుకొని, నేనే పాటలు పడుకుని, నేనే సాక్ష్యం చెప్పి, నేనే కానుకేసేసుకొని, నేనే చివరి ముగింపు ప్రార్థన చేసుకొని వచ్చేసేవాడిని. నేను మాట చెప్పిన, అది దేవుని చిత్తం నా జీవితంలో. ఆ పని అలాగే విశ్వాసంతో చేయబట్టి ఈ రోజు వరకు ఈ పరిచర్య విశ్వాసంతో దీవించబడుతుంది, కానీ విదేశాల డబ్బుతో దీవించబడట్లా. ప్రైజ్ లార్డ్. విశ్వాసంతోనే ఎన్నో స్థలాలు కొట్టబడి మన యవనస్తులను కొడితే రక్తాలు వచ్చి స్టేషన్లకు తిరిగి, ఇది 9వ స్థలం, ఇది చర్చి 9వ స్థలం, ఇది 8 స్థలాలు ఖాళీ చేపించి అమ్మన్ కోవల్లో 23 లక్షలు పెట్టి పెద్ద చర్చి కడితే దాన్ని కేసేసి క్లోజ్ చేయించేసి, మన యవనస్తులు చాలామంది దాని విషయంలో కష్టపడి కట్టారు. దాన్ని కేసేసి క్లోజ్ చేయిస్తే 8వ స్థలంలోకి ఇక్కడికి దగ్గరలోకి ఆరాధన చేస్తుంటే తెలిసిన బ్రదరే దాని మీద 2 letter బోర్డు పెట్టేశాడు, చెప్పలేక ఓపెన్గా. నెక్స్ట్ ఆదివారం ఎక్కడ జరుగుతుందో కూడా మాకు ఆరాధన తెలియని స్థలాలు. ఆ టైంలో కూడా మేము ఆ మార్గం గుండగా వెళ్ళాం. ఆదివారం ఖాళీ చేసేయమంటే నెక్స్ట్ ఆదివారం ఎక్కడో తెలియదు, ఎవరు విశ్వాసులు చెప్పలే, స్థలం లేదు. శుక్రవారం వరకు తిరిగి దేవుని కృపలో ఒక స్థలం దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ శుక్రవారం మళ్ళీ మిగతా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఆదివారం ఆరాధన తీసుకొచ్చి తర్వాత దేవుడు ఈ స్థలాన్ని అద్భుతంగా ఇచ్చి, హల్లెలూయా, ఇది 9వ స్థలం. ఇది దేవుడు సొంతగా అనుగ్రహించాడు. తర్వాత సాయిబాబా కోవిల్ దగ్గర ఇప్పుడు ఆరాధన జరుగుతుంది, అది 10వ స్థలం. దేవుని మహాకృపలు ఇప్పుడు త్వరలో పాలకాడలో కూడా దేవుడు ఈ రోజే అద్భుతంగా దేవుడు ప్రారంభించడానికి దేవుడు కృప చూపిస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తం ఒకటి ఉంటుంది మనిషి జీవితంలో. యేసయ్య 33 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడంటే తండ్రి ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ పని చేసి ముగించి వెళ్ళాడు. మరి ఆ పని మీరు చేసి ముగించి వెళ్ళాలి కదా. మీ విషయంలో ఒక్కొక్కరి విషయంలో కొన్ని ఆత్మలు రక్షించబడాలని ఉంటుందండి. 100%. వారెవరో మీరు ఈ సంవత్సరం కనుగొనాలి. దేవుని దగ్గర అడిగి, ప్రభా వారికి నేను స్వార్థ చెప్తానయ్యా, వారిని ప్రభు దగ్గర నడిపిస్తానయ్యా, వారి రక్షణలోకి నువ్వు నడిపించయ్యా, నువ్వు పట్టుకో ప్రభా. అది కనుక మీకు జరగకపోతే ఒకరోజు అడుగుతాడు యేసయ్య, కయ్యోనో ఈ తమ్ముడు హేబేలు ఎక్కడా? ఈ తమ్ముడు హేబేలు ఎక్కడా? కాబట్టి ఈరోజు క్రిస్మస్ అనేది కొత్త బట్టల పండగ, పిండి వంటల పండగ, అల్లుడిని ఇంటికి పిలుచుకునే పండగ కాదు. క్రిస్మస్ అంటే ప్రభు మన హృదయంలో పుట్టాలి. ప్రైజ్ లార్డ్. ప్రభు మన హృదయంలో, ఆయన వెలుగు ఎప్పుడైతే లోపలికి వస్తుందో చీకటి ఏమైపోద్ది? అలాగే మన పాప తలంపులు, చెడు సినిమాలు అన్ని బయటికి వెళ్ళిపోవాలి. అది నిజమైన క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన అందుకు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం మన పాపం కోసం రక్తాన్ని చెందించాడు. ఆరోహణమే తిరిగి వెళ్ళిపోతే ఒక మాట చెప్పాడు, నేను మళ్ళీ త్వరగా రాబోతున్నాను. ప్రైజ్ లార్డ్. ఆయన వచ్చే టైంకి మనందరం సిద్ధపడడానికే సంఘాన్ని పెట్టాడు ఇక్కడ. ప్రైజ్ లార్డ్. సంఘములో వాక్యం ద్వారా బలపరచబడమని పెట్టాడు దేవుడు ఇక్కడ.
ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఇదేంటో తెలుసా? ఒక విడిది గది. ఏ గది? నేను ఎప్పుడు మన సంఘాన్ని గుర్తు చేస్తే ఇది ఒక విడిది గది. మనందరం వధువు సంఘము. వధువు ఎలాగైతే అబ్బాయి వాళ్ళ ఊరు వచ్చినప్పుడు విడిది గదిలో ఉంటుందో, మన వరుడైన యేసుక్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకోవడానికి ఇదొక విడిది గది. ఇదొక విడిది గది. ఇక్కడ సిద్ధపరచబడాలి అమ్మాయి. ఇక్కడ వధువు సంఘము ఇక్కడ సిద్ధపరచబడాలి. పాపం విడిచిపెట్టి, దేవునికి అన్యాయమైన విడిచిపెట్టి, లోక సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి, ప్రభు మనలో ఆయన ఏదైతే మనకి చెప్పాడో, నేర్పిస్తున్నాడో దాని ప్రకారం నడుచుకుంటూ పరిశుద్ధులుగా మారాలట. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటారు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా చెప్పండి గట్టిగా. పరిశుద్ధంగా ఉండని మనం ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడట. మనం అసలు దాని మీదే మైండ్ లేకుండా ఏ రోజు ఆ రోజు గడిచిపోయింది మనకి ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం. ఒక మాట చెప్పనా, ఇది ఒక రెంటెడ్ హౌస్. ఏంటిది చెప్పండి? సొంత ఇల్లు ఇది ఎవరికన్నా? అయ్యా పుట్టినప్పటి నుంచి నా దగ్గర ఉన్నది ఈ బాడీ అంతా, బట్ కొన్ని రోజులు అవుతుంది ఇది విడుదల వెళ్ళిపోద్ది. ఇది ఒక రెంటెడ్ హౌస్. దీన్ని ఓనర్ ఒక ఆయన ఉన్నాడు. దీని గురించి లెక్క అడుగుతాడు. పరిశుద్ధంగా మన చేతికి మంచిగా ఇచ్చాడు, మళ్ళీ పరిశుద్ధంగా ఆయన చేతికి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పగిస్తేనే, లేదయ్యా దీంట్లో అంతా నాకు నచ్చినట్టుగా జీవిస్తాను, నచ్చినట్టుగా బ్రతుకుతాను, దీంట్లో అంతా సారా పోస్తాను, మందు పోసేస్తాను, వ్యభిచారం పోస్తాను, అన్నీ పెట్టేసుకుంటాను. దేవుడు అంటాడు, అయితే నాకు ఇది అవసరం, అగ్నిగుణంలో పడేసేయండి అంటాడు. ఇది ఒక రెంటెడ్ హౌస్. ఈరోజు క్రిస్మస్ మన మందిరానికి వచ్చాను. మనం యేసయ్య పుట్టుకని గురించి ఆధారాలు ఉన్నాయి. పుడతాడని ముందే చెప్పబడింది. మధ్యలో, భూమికి మధ్యలో ఆయన పుట్టాడు. ఆయన దేవుడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆయనే దేవుడు ప్రపంచానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మా పేరెంట్స్ విజయవాడ నుంచి కేసినేని బస్సులో, అప్పుడు కేసినేని బస్సు ఉండేది, అప్పుడు ఒకటే ఉండేది. ఇప్పుడు 2-3 బస్సులు వచ్చినాయి. విజయవాడ నుంచి ఒకే ఒక బస్సు, కేసినేని ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉండేది నానిగారిని. ఆ బస్సు కోయంబత్తూరు వచ్చేది, ఒక్కటే ఉండేది. అప్పుడు దాంట్లో పార్సిల్ వస్తుంది. చూస్తున్నా బస్టాండ్లో, ఓమ్ని బస్టాండ్లో నుంచి చూస్తున్నా, రావట్లా. ఆ బస్సు కాదు, మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది, అది కాదు, ఇంకో బస్సు వచ్చింది, అది కాదు. చూస్తుండగా నేను అనుకున్న పేరు కనపడుతుంది, కేసినేని. అమ్మ బస్సు వచ్చేసింది అని చెప్పి గబగ వెళ్ళా. నాకు అనిపించింది, ఆ కేసినేని అనే పేరు లేకుండా నా పేరుంటే భలే ఉండేది కదా అనిపించింది. ఆ బస్ మీద హలో చెప్పండి, నా పేరుంటే బాగుండేది, ఎంత పెద్ద అక్షరాలతో రాశారు అనిపించింది. వెళ్ళి ఒకళ్ళు నా బస్సు అంటే ఊరుకుంటారా? గట్టిగా ఊరుకుంటారా? గట్టిగా ఊరుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర ఆ బస్సుకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయి. ఒక మాట చెప్తా, ఈ భూమిని యేసయ్య తయారు చేశాడని, ఆయనే సృష్టికర్తని ఆధారాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? అందుకనే ఆయన పేరు మీద ఈ భూమి రిజిస్టర్ అయ్యి ఉంది. అందుకనే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ఆయన పేరు తప్ప వేరే ఎవరి పేరు లేదు. చెప్పండి. ఆయనే దేవుడికి హల్లెలూయా, ఆయనే రక్షకుడు హల్లెలూయా, ఆయన తప్ప వేరొక దేవుడు లేదు. అందుకనే ఈ భూమికి ఆయన పేరు పెట్టబడింది. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ప్రతి చదువుకున్న వారికి, ప్రతి ఒక్కరికి వారు చదివే పుస్తకం ఉంటుంది, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఏది చెప్పాలన్నా ఆయన పేరు లేకుండా లేదు. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందండి. ఇది ఆయన దేవుడు. ఇప్పటికి ఇంకా ప్రభుని ఎవరు నమ్ముకోకపోయి ఉంటే ఈ క్రిస్మస్ దినమందు మీ లోక సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని మీద మనసు పెట్టి, త్వరలో ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆయన వచ్చే లోపు మనం పరిశుద్ధపరచుకొని, ఆయన నమ్మి మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు కొరకు సిద్ధపడి ఎదురు చూసే సంఘముగా మనందరం ఉండును గాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.